ఛానల్. హలో గైస్, నమస్తే. అందరు బాగున్నారా? సో ఇది నా 2 feet ట్యాంక్ అక్టోబర్ 24లో నేను స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి 3 months కంప్లీట్ అయింది, లైక్ క్లోజ్ టు 100 days. ఇది అప్డేట్. ఈ ట్యాంక్లో వచ్చేసి స్టార్టింగ్ నేను క్రిప్టోకాన్స్, బూసీ ఫిలాండ్రా, మాంటీ కార్లో, క్రిప్టోకాన్స్లో సింధూర్ వేరియంట్, ఫ్లెమింగో వేరియంట్ యాడ్ చేశాను. సో ఇంకా చాలా ప్లాంట్స్ పెట్టాను, మోస్ట్లీ ఎపిఫైడ్ ప్లాంట్స్ అవి పెట్టాను. దీన్ని ఒక 2 times ప్లాంటింగ్ చేశాను. ఫస్ట్ టైం ప్లాంట్స్ ఆర్డర్ పెట్టి తర్వాత ప్లాంటింగ్ చేశాను. నెక్స్ట్ టైం అన్ని ఎపిఫైడ్ ప్లాంట్స్ కొన్నాను. సో ఎపిఫైడ్ ప్లాంట్స్ వచ్చి బూసీ ఫిలాండ్రా, క్రిప్టోకాన్ ఆరెంజ్, అదే సింధూర్ అంటారు. దాంతోపాటు క్రిప్టోకాన్ ఫ్లెమింగో కూడా పెట్టాను, లైక్ పింక్ కలర్. ఫ్లెమింగో మెల్ట్ అయిపోయింది. క్రిప్టోకాన్ సింధూర్ కూడా ఆల్మోస్ట్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి. ఓన్లీ ఒక్క క్రిప్టోకాన్ సింధూరే ఉంది, అది నేను అప్డేట్ చేస్తాను. ఫిలాండ్రా పిగ్మీ కొంచెం మెల్ట్ అయిపోయింది. బూసీ ఫిలాండ్రా పిగ్మీ టిష్యూ కల్చర్ ప్లాంట్ కానీ మెల్ట్ అయిపోయింది. ఇక్కడ టిష్యూ కూడా వెనకాల ఉంది. అనూబియస్ డ్రాగన్ క్లో పైన చూస్తున్నారు కదా, ఇది అనూబియస్ డ్రాగన్ క్లో, ఇది అనూబియస్ డ్రాగన్ క్లో, ఇది అనూబియస్ డ్రాగన్ క్లోనే. ఇది రొటెండిఫోలియా. ఫ్లోటింగ్ ప్లెక్స్ వచ్చేసి ఫ్రాగ్ బిటర్. చాలా బాగుంటుంది, లైక్ హై లైటింగ్ ప్రొవైడ్ చేస్తే అవి ఈజీగా డబుల్ అవుతూ ఉంటాయి ఎవ్రీ వీక్. సో కొన్ని రోజుల తర్వాత నేను ఏం చేశాను అంటే కొన్ని స్ట్రిమ్స్ యాడ్ చేశాను స్టార్టింగ్లో ట్యాంక్కి. సో ఆ స్ట్రిమ్స్ ఒక డజన్ ఎన్నో యాడ్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ టు సమ్ దగ్గర ఒక 60-70 ఉన్నాయి. ఇది ట్యాంక్ వచ్చేసి మీరు చూస్తుంది 1.5 month తర్వాత గ్రోత్ ఇది. హలో, ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో లాస్ట్ 2 months ముందున్న అప్డేట్స్. అది స్టార్టింగ్ ట్యాంక్ ఎలా స్టార్ట్ చేసాము, ప్లస్ తర్వాత మధ్యలో 2 times ప్లాంటేషన్ అయింది. ఫస్ట్ టైం ప్లాంటేషన్ స్టెమ్ ప్లాంట్స్, తర్వాత ఎపిఫైడ్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఇక్కడ నేను డ్రిఫ్ట్ వుడ్తో ఈ ఏరియా అంతా నేను ఒక ట్రీ టైప్ సెట్ చేశాను. దానికి నేను ఏం చేశాను అంటే అన్ని ఎపిఫైడ్ ప్లాంట్స్ పెట్టాను, లైక్ అనూబియస్ ఒకటి, బూసీ ఫిలాండ్రా ఒకటి. అనూబియస్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ జావా మాస్ ఉంది. అనూబియస్లో పెద్ద లీఫ్స్ వేరియంట్. ఇది బూసీ ఫిలాండ్రా ఆల్రెడీ మెల్ట్ అయిపోయినాయి. ఇక్కడ మెల్ట్ అయిపోతే నేను వదిలేసాను అట్లా ఏం చేయకుండా. తర్వాత అవే రీగ్రో అవడం స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి మీరు, ఇది బూసీ ఫిలాండ్రా న్యూ రీగ్రోత్, ఇది న్యూ రీగ్రోత్. హైడ్రోకోటల్ ట్రైపటిటా జస్ట్ మెష్ తీసుకున్నా. ఆ మెష్ స్టార్టింగ్లో చిన్నగా ఇక్కడ పెట్టేది. ఇప్పుడు ఏమైందంటే మెష్ ప్లస్ ఈ లైట్ నేను అప్డేట్ చేశాను. సేమ్ నేను 3 feet ట్యాంక్ ఏ కంపెనీది అయితే వాడుతున్నాను, బ్లూ పెట్స్ WRGB లైట్. స్టార్టింగ్లో నేను కార్పెటింగ్ ప్లాంట్స్ పెట్టాను, లైక్ మాంటీ కార్లో కానీ. అవి యాక్చువల్గా లైట్ నాకు తెలిసి లైట్ ఇంటెన్సిటీ సరిపోలేదు, దానివల్ల మెల్ట్ అయిపోయినాయి. అలాగే ఈ ఏరియా ఉంది కదా, ఇప్పుడు ఏదైతే ఫ్లేమ్ మాస్ ఉందో ప్లస్ ఏదైతే పర్ల్విడ్ ఉందో ఈ ఏరియా ఒకటి, ఈ నింఫా రెడ్ టైగర్ లోటస్ ఒకటి ఉన్న ఏరియాలో, ఈ ఏరియా మొత్తం నేను ఫ్లెమింగో పెట్టాను, లైక్ క్రిప్టోకాన్ ఫ్లెమింగో. మధ్యలో షూట్స్ వచ్చేసి ఆరెంజ్ క్రిప్టోకాన్ సింధూర్ పెట్టాను. ఇదంతా సాజిటేరియా గ్రాస్ పెట్టేసి వదిలేసాను. తర్వాత ఏమైందంటే అవి మెల్ట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా ఫ్లెమింగోస్ కొన్ని మెల్ట్ అయిపోయినాయి. కానీ మీరు ఇక్కడ చూస్తే ఇగోండి, ఈ లీఫ్ ఏదైతే నేను టచ్ చేస్తున్నానో స్టిక్తో, ఇది క్రిప్టోకాన్ వెండిటీ సింధూర్. టిష్యూ కల్చర్ ప్లాంట్ నేను డివైడ్ చేసి పెడితే అదొక్కటి సర్వైవ్ అయింది. నాకు తెలిసి ఇంకోటి ఇక్కడ ఉండాలి, మరి అది నన్ను సర్ప్రైజ్ చేస్తుందో ఏం చేస్తుందో తెలియదు. అయితే మంచిగా గ్రో అయింది 3 monthsలో. మిగతా ఫ్లెమింగో కూడా గ్రో అయింటే బాగుండేది. నాకు తెలిసి ఫ్లెమింగో లోపల కొన్ని ఉండాలి, మరి అవి ఉన్నాయో మెల్ట్ అయిపోయినాయో నాకు తెలియదు. హైడ్రోకోటల్ ట్రైపిటేటా ఆల్రెడీ ఇదంతా మంచిగా కార్పెట్ అయిపోతుంది. ప్లస్ ఇట్లా పర్ల్ వీడ్ కూడా ఇక్కడ పెట్టాను. దానికన్నా ముందు నేను ఏం చేశానంటే సాజిటేరియా గ్రాస్, లిలియాప్సిస్ బ్రెజిలియన్స్ కొన్ని పెట్టా. అవి యాక్చువల్లీ కొంచెం స్టార్ట్ అయినాయి, చైన్ లైక్ ఇట్లా కార్పెటింగ్ చేయడం స్టార్ట్ అయినాయి. కానీ రీసెంట్గా 1 month నుంచి పర్ల్ వీడ్ నేను ఇక్కడ పెట్టింది ఆల్మోస్ట్ ఇక్కడ కార్పెటింగ్ వచ్చేసింది. ప్లస్ అవే స్టెమ్స్ నేను కట్ చేసి ఇటు సైడ్ కూడా పెట్టాను. ఫ్లేమ్ మాస్ ఇక్కడ హైడ్రోకోటల్ ట్రైపటిటా పక్కన ఉండేది. సో ఈ ఏరియా అంతా కవర్ చేసేస్తుందని చెప్పి ఫ్లేమ్ మాస్ నేను తీసేసి, అంటే ఫ్లేమ్ మాస్ హైలైట్ అవ్వట్లే, సో దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే హైడ్రోకోటల్ ట్రైపటిటా ఉందో అదంతా ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం కార్పెట్ అయిపోయింది. ఇక్కడ కూడా మంచిగా శివుడు పక్కన కార్పెట్ అయిపోయింది. ఇక్కడ కూడా కార్పెట్ అయ్యి బయటకు వస్తుంది. నేనేమనుకుంటున్నా అంటే లైటింగ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, నేను ఎక్కువ అవర్స్ ఏమి ఇవ్వట్లేదు. నాకు తెలిసి 3:30 3 o'clock 3:30 స్టార్ట్ అవుద్ది, 10 o'clockకి బంద్ అయిపోతుంది ఇది.
ఆటోమేటిక్ నేను ఒక సర్క్యూట్ తయారు చేసుకొని నేను పెట్టుకున్న ఒక డివైస్ ఉంటుంది. డివైస్ తయారు చేస్తే నేను ఒక ఆటోమేటిక్ బోర్డ్లో కనెక్ట్ చేస్తాను. సో పైన ట్యాంక్ కింద ట్యాంక్ లైట్స్ ఆటోమేటిక్ అదే టైంకి ఆన్ అవుతాయి, ఆఫ్ అవుతాయి. బ్రౌన్ బ్రష్ ఆల్గే ఉందో ఇప్పుడు నేను వాటిని అన్ని కట్ చేసేస్తాను. ట్రిమ్ చేసి మ్యాక్సిమం అంతా బ్రౌన్ బ్రష్ ఆల్గే లేకుండా తీసేస్తాను. ఈ ఆల్గే నేను ట్రై చేస్తా చేత్తో అవుతుందో లేదో, లేకపోతే దాన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తాను. మనం ట్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు శివయ్య కొంచెం కిందకి భలే ఉండేవాళ్ళు, అంటే లైక్ ఆయన చుట్టూ మంచి ఇదయ్యేది. ఇప్పుడు యాక్చువల్గా ఫారెస్ట్ లాగా గ్రో అయిపోయింది కాబట్టి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. నా ఇదేంటంటే ఆయన కొంచెం పైకి ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నా. లావా రాక్ కానీ నా ఐడియా ఏంటంటే ఒక డ్రిఫ్ట్ వుడ్ పీస్ ఉంది, ప్లస్ కొన్ని ఎపిఫైడ్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. ఇంకా సో ఈ డ్రిఫ్ట్ వుడ్ పీస్ పెట్టి ఆ పీస్ మీద ఆయన కూర్చునేటట్టు లైక్ సింహాసనం లాగా, సో దాని మీద పెట్టి దాని మీద ఆయన కూర్చోబెడదామా అనుకుంటున్నా. ఒక లావా రాక్ ఏమన్నా అంటించేసి. మెయింటెనెన్స్ వచ్చేసి ఇవాళ ఏదైతే బ్రౌన్ బ్రష్ ఆల్గి ఉన్నాయో సాజిటేరియా అన్ని కట్ చేసేస్తాను. హైడ్రోకోటల్ ట్రైపటిటా అన్ని బాగానే ఉన్నాయి, ఇవి కూడా లైట్ కట్ చేస్తా. పర్ల్ వీడ్ కొంచెం ఉంది, అక్కడ పర్ల్ వీడ్ తీసేసి నేను పర్ల్ వీడ్ ఇక్కడ మూవ్ చేస్తాను. పర్ల్ వీడ్ స్టార్టింగ్లో నాకు చాలా ట్రబుల్ చేసింది కొంచెం గ్రో అవడం. వన్స్ గ్రో అవడం స్టార్ట్ అయిన తర్వాత ఈ లైట్ వల్ల చాలా నీట్గా గ్రో అవుతుంది పర్ల్ వీడ్. ఇది ఆల్టర్నేంత్రా రెనికీలో రోజెట్ వేరియంట్ ఇది. హైడ్రోకోటల్ వర్టికాలిటీ, ఈ వర్టికల్ ఏదో అంటారు, దీని పేరు కరెక్ట్గా రాదు ఎప్పటికి. ఇది రొటాలా స్పీసీస్. అలాగే కొన్ని యాక్చువల్ వెనకాల లిమ్నోఫిలా సెసిలోఫ్లోరా ఉన్నాయి. లిమ్నోఫిలా సెసిలోఫ్లోరా జైంట్ రెడ్ ఇది యాక్చువల్గా. ఇంత ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ. సో ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ మ్యాక్సిమం అంతా తీసేసి నేను పక్కకు పెట్టుకుంటాను. అట్ ద సేమ్ టైం వెనకాల స్టెమ్స్ కూడా గ్రో అవుతాయి. వెనకాల మ్యాక్సిమం అంతా రొటాలా స్పీసీస్ పెట్టాను. రొటాలా వేరియంట్స్ నాకు చాలా ఇష్టం. ఇది బటర్ఫ్లై, రొటాలా బటర్ఫ్లై. ఈ లిల్లీ పక్కన పింక్ కలర్ షేడ్ వచ్చింది. అలాగే కొంచెం హైగ్రోఫిలా డిఫార్మసీ ఇది. కొన్ని హైగ్రోఫిలా పాలిస్పర్మా చూసారు లాస్ట్ టైం మీరు వీడియోస్లో, మ్యాక్సిమం అన్ని తీసేసాను నేను హైగ్రోఫిలా పాలిస్పర్మా. సో దిస్ ఈజ్ అ ట్యాంక్ ఆఫ్టర్ 3 months. అండ్ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే మన సాయిల్ ఏదైతే వచ్చేసి మనం వాడుతున్న సాయిల్ ఇది మన ఇండియన్ ప్రోడక్ట్, అక్వేరియం ప్రొడక్ట్స్ ఇండియా, మయూర్ దేవ్ గారు ఉన్నారు కదా, ఆయన సాయిల్ యాక్చువల్ ఇది. సాయిల్ వైజ్ అయితే నాకైతే ఏం ప్రాబ్లం లేదు. వాటర్ చేంజ్ అయితే నేను రెగ్యులర్గా చేస్తాను. ఎవ్రీ 1 week ఒకసారి ఐ టేక్అవుట్ అట్లీస్ట్ 15 to 20 liters ఆఫ్ వాటర్ చేసుకుని చేస్తాను. ఇంతకుముందు రెగ్యులర్గా ఫర్టిలైజ్ చేసేవాడిని, ఈ మధ్య రెగ్యులర్ ఫర్టిలైజేషన్ ఆపేశాను. జస్ట్ 3 times or twice a week చేస్తున్నాను. సో ఈ ఫ్లేమ్ బాక్స్లో కూడా కొంచెం లైట్గా ఆల్గీ ఉంది. ఆ ఆల్గీ కూడా నేను బ్రష్ సింపుల్ నేను వాడేది ఏంటంటే మన రెగ్యులర్ టూత్ బ్రష్ ఉంటుంది కదా అది. ఇంకా అట్ ద సేమ్ టైం మనం స్ట్రాస్ క్లీన్ చేసుకోవడానికి వాడతాం చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఆల్గీ ఉంది. దీనికే జస్ట్ నేను మళ్ళీ ఇలా పెట్టి ఎక్కడైతే ఆల్గీ ఉందో అక్కడ జస్ట్ ఇలా రొటేట్ చేస్తే ఆల్గీ మొత్తం దానికి అంటుకోపోతుంది. సో ఆ ఆల్గీని అలాగే నేను తీసేయచ్చు. జావా ఫర్న్స్ కట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే జావా ఫర్న్స్ మనకి పాడైపోయినట్టు అనిపిస్తుంది, కానీ అదే పాడైపోయిన లీఫ్ నుంచి ఒక కొత్త జావా ఫర్న్ అనేది ప్లాంట్ అనేది మళ్ళీ గ్రో అవుతుంది. నా ఇంట్లో చాలాసార్లు అలాగే గ్రో అయింది. సో నేను జావా ఫర్న్ మ్యాక్సిమం కట్ చేయను. రొటాలా స్పీసీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకోటి ఈ లిల్లీ కొంచెం మంచిగా గ్రో అవుతుంది. ఈ స్టిక్ మీద కొంచెం ఆల్గీ ఉంది. ఈ ఆల్గీ గ్రీన్ ఆల్గీ ఏం చేస్తానంటే నా మామూలు బ్రష్తో పోవట్లేదు, నా దగ్గర మెటల్ బ్రష్ ఉంది. ఆ మెటల్ బ్రషెస్ ఇది మనం ఇంట్లో గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి ఉంటాయి కదా బర్నర్స్, అయ్యే బ్రష్ వాడుకుంటే చాలా నీట్గా పోతుంది. కానీ ఏంటంటే స్టాచ్యూస్ మీద వాటి మీద వాడకండి. మ్యాక్సిమం ఇలాంటి వుడ్ స్ట్రక్చర్ కానీ స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ మీద మీరు అది వాడుకోవచ్చు. సో నేను స్ట్రిమ్స్ వచ్చేసి నియో క్యారెటినా స్ట్రిమ్స్ వేసాను, ఒక 5 pairs. బ్లాక్ బ్లూ కరెక్ట్గా తెలియదు, ఒక్కొక్కసారి షేడ్లో బ్లాక్ లా కనపడతాయి అవి. ఇంకా ఎల్లో వేసాను, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఒకటి వేసాను. ఇదిగోండి ఇక్కడ క్యాండీ రెడ్ ఉంది. ఇవన్నీ బేబీస్ అన్ని రీసెంట్గా, ఇవన్నీ చిన్న చిన్న బేబీస్, ఇంకా చాలా చిన్న. ఇది క్యాండీ రెడ్, ఇది ఆరెంజ్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తం మెయింటెనెన్స్ సెషన్ పెట్టుకుందాము. మెయింటెనెన్స్ని అంతా ఇచ్చేసేస్తాను, లైక్ వీడియోని ఎక్కువసేపు పెట్టకుండా తొందరగా చేసేసుకునే మెయింటెనెన్స్. అలాగే శివుణ్ణి కూడా కొంచెం పైకి
మంత్ 2 మంత్ చూస్తాను ఇంకా ఇలా పైదాకా వచ్చేసినాయి అంటే నేను ఏం చేస్తానంటే ఇవి తీసుకెళ్ళి కొంచెం వెనకాలకి పెట్టేస్తాను. ఈ ఏదైతే పర్ల్ వీడ్ ఉందో ఈ డ్రాఫ్ట్ సాజిటేరియా కూడా నాకు తెలిసి చాలా ఎక్కువ లాంగ్ గ్రో. సో దీన్ని కూడా ఒకవేళ ఇంకా ఎక్కువ లెంత్ అయితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది మెయింటైన్ చేసుకోవడం. ఇప్పటికే చాలా ప్రాబ్లం అవుతుంది క్లీనింగ్ వాటికి. ముందు చాలా స్నేల్స్ ప్రాబ్లం ఉండే, స్నేల్స్ అసాసిన్ స్నేల్స్ వేసాక ఆల్మోస్ట్ స్నేల్స్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది నాకు. మ్యాక్సిమం షెల్స్ ఒకటి మీద అవి కొంచెం మెయింటెనెన్స్లో తీసేయడానికి ట్రై చేస్తాను. ఇది మాత్రం మంచిగా కార్పెట్ అవుతుంది పర్ల్ వీడ్ మాత్రం. మ్యాక్సిమం అన్నీ కట్ చేసేసాను. వాళ్ళకి ఆల్మోస్ట్ ఉన్న ప్లాంట్స్ అన్నిటిని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. సాజిటేరియా గ్రాస్ కూడా కొంచెం ఆల్గి ఫామ్ అయింది కాబట్టి లియోప్సిస్ బ్రెజిలియన్ కూడా లైట్ ఆల్గి. సో బ్రౌన్ బ్రష్ ఆల్గి ఫామ్ అయిన లీవ్స్ అన్ని ఆల్మోస్ట్ కట్ చేస్తాను. అది యాక్సిడెంటల్ కట్ అయింది. షిట్. సో వెనకాల స్టెమ్ ప్లాంట్స్ గ్రో అయినాయి కానీ అంత పైదా గ్రో అవ్వట్లేదు బికాస్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని కూడా లైట్గా ట్రిమ్ చేసేస్తాను. ఇది డ్రాఫ్ట్ సాజిటేరియా వెనకాల లిప్టోకాన్ సింధూర్ ఉంది, సేమ్ అదే ప్లాంట్ నేను పెట్టిన స్టెమ్స్లో ఈ స్టెమ్ కూడా బతికింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లిప్టోకాన్ సింధూర్ బాగానే ఉంది. సో ఎక్కడైతే స్టెమ్స్ గ్రో అయినాయి ఆక్సిజన్ బబుల్స్ వస్తున్నాయి, ఫోటోసింథసిస్ అవుతుంది. ఇది ఆల్టర్నేంత్రా వెనికి, ఇది రొటాలా స్పీసీస్. హైడ్రోకోటైల్ బాగానే ఉంది కానీ చాలా పెద్ద. సో మ్యాక్సిమం అంతా ట్రిమ్ చేసేసాను. ఇది ఇండియన్ ఫాక్స్ టైల్. చిన్న జస్ట్ స్విమ్స్ తెచ్చినప్పుడు కొంచెం ఇచ్చేవాళ్ళు, అది ఇట్లా పెట్టేస్తే దానికి గ్రో అయింది. సో ఆల్మోస్ట్ అన్ని ట్రిమ్మింగ్స్ తీసాము, ఎంత వేయనే కదా అవి కూడా తీసేద్దాం. మ్యాక్సిమం అన్ని తీసేసాము. ఫస్ట్ వీటిని నెట్ చేసేస్తే నెట్ చేయాలి. సో ఏవైతే ప్లాంట్స్ పైకి వచ్చినాయో వాటిని ఫస్ట్ నెట్ చేసేద్దాము. నెట్ చేసేస్తే వీటిలో ఏ పనికి వస్తాయి ఏం పనికి రావో మనం తర్వాత ఏరుకోవచ్చు. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే స్ట్రిమ్స్ ఉంటాయి, బేబీస్. సో కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే. గ్రాస్ బాగానే ఉంది డార్క్ సాజిటేరియా, కానీ బ్రౌన్ బ్రష్ ఆల్గి పెట్టింది సర్వ్ చేసినా కూడా పోలేదు. సో దానికోసం కట్ చేయాల్సి వచ్చింది. ఎలాగో హెవీ గ్రో కూడా అయిపోయింది చాలా, అంటే అనుకున్న హైట్ కన్నా ఎక్కువ గ్రో అయిపోయింది, క్లోజ్ టు 10-20 సెంటీమీటర్స్. సో తీసేస్తేనే బెస్ట్. మ్యాక్సిమం లోటే చెత్త అంతా తీసాము. సో అంతా ఆల్గి ఫామ్. దీన్ని మామూలుగా దేనికన్నా కట్టి వుడ్కి అంకినింగ్ మాస్ అంతా కూడా క్లీన్ చేసాము. ఎక్కడైతే ఆల్గి ఉందో మొత్తం ఆల్గి తీస్తాను. చిన్న చిన్నవి స్ట్రిమ్స్ చాలా ఎక్కువ స్ట్రిమ్స్ ఉన్నాయి, అలాగే ర్యామ్స్నల్ స్నేల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మాన్యువల్గా ట్రై చేయడానికి కష్టమే కానీ లోపల ఆల్రెడీ అసాసిన్ స్నేల్ చేశాను, సో ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ ఇప్పుడు తీసి ఆల్గి కటింగ్, హైడ్రోకోటల్ ట్రైపటిటా, ఇదంతా హైడ్రోకోటల్ ట్రైపటిటా. ఇది ఆరెంజ్ కలర్ ప్లాంట్, పేరు ఐడియా లేదు, నేను పేరు వేస్తాను ఒక నెట్లో. ఇది రొటాలా స్పీసీస్, ఇది రొటాలా ఇండికా, ఇది రొటాలా మ్యాక్రాండ్రా. లైట్ ఆల్గి ఉంది కానీ ప్రాబ్లం లేదు. ఇది పర్ల్ వీడ్, జావా మాస్, ఫాక్స్ టైల్. స్ట్రిమ్స్కి చాలా ఇష్టం ఇది. ఇవి లిమ్నోఫిలా సెసిల్ ఫ్లోరా గ్రీన్. అలాగే సాంబార్ని కూడా మొత్తం నీట్గా క్లీన్ చేశాను. మనం కొన్ని వాటర్ చేంజ్ చేసి వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో దాంతో మన మెయింటెనెన్స్ అయిపోతుంది, 3 months అప్డేట్ కూడా అయిపోతుంది. ఓకే గైస్, ఇక్కడ నుంచి అంతా నేను టైం ల్యాప్స్ పెట్టేస్తాను ప్లాంటింగ్ వరకు. తర్వాత కొన్ని సినిమాటిక్ వీడియోస్ యాడ్ చేస్తాను. ఓకే, టేక్.